మిరపకాయ మహత్యం 6-2-50 1947 ఏప్రిల్ చివరి వారంలో భారతీ మాత పత్రిక వచ్చింది. అందులో పల్నాడు మిరపకాయ యొక్క శ్రేష్టత్వం వర్ణించి దానివల్ల కఫదోషం మొదలైన వ్యాధులు పోతవని, మిరపకాయ జీర్ణకారి అని, అది వంటికి ఎంతో మంచిదని, వాటితో ఎన్నో మందులు చేయవచ్చునని, అది బలకరమని, బుద్ధి వికాసం కలుగజేస్తుందని, ఇంకా ఎన్నో ప్రమాణాలతో ఒక వ్యాసం రాసి ఉన్నది. భగవాన్ అది చూచి నవ్వుతూ, అదంతా నా చేత అప్పుడే చదివించి ఆశ్రమ డాక్టర్లను చూసి, ఇదిగోనండి మీరంతా నన్ను కారం తగ్గించి తినమంటారే, ఆ మిరపకాయ మహత్యం భారత్లో ఎట్లా వ్రాసారో వినండి, నాగమ్మ చదువుతున్నది. అది శ్లేష్మాన్కి మంచిదట, బలకరమట, ఎన్నో సుగుణాలు చెప్పారు అందులో అని చెప్పి ఆ పత్రిక జాగ్రత్తగా దాచిపెట్టమని వెంకటరత్నాన్ని ఆజ్ఞాపించారు. దీన్ని ఇంత జాగ్రత్తగా దాచమంటారెందుకా అని మేమిద్దరం అనుకున్నాం. 10 రోజులు దాటిన వెనుక రిటైర్డ్ సర్జను గణపతి అయ్యర్ భార్య జానకి అమ్మళ్వాల్ కొందరు స్త్రీలతో సహా వచ్చి కొద్ది రోజులు ఉన్నది అక్కడ. ఆమె ఒక దినం మధ్యాహ్నం 3 భగవాన్ ఉద్దేశించి, భగవాన్ శరీరం చాలా చిక్కిపోతున్నది, కారం పూర్తిగా మానివేసి బలకరమైన పదార్థాలన్నీ తినాలి, కారం తింటేనే మనుషులు ఎండిపోతారు అంటూ ఎన్నో ప్రమాణాలు నిరూపించి చెప్పసాగింది. సమీపస్తులు ఒకరు, భగవాన్ శరీరానికి కారం ఏం చేయదమ్మా అంటే ఆమె వినిపించుకోక అదే ధోరణిలో మాట్లాడింది. సమీపస్తులు మళ్ళీ ఏదో చెప్పబోయినారు. భగవాన్ వారిని వారిస్తూ, ఉండండయ్యా మీరు, ఆమె సజ్జన్ గారి భార్య, ఆయన మందులిస్తే ఈమె పచ్చిపానాదులు చెప్తుంది, మీకే తెలుసును అని సెలవిచ్చి ఆమె వైపు తిరిగి, మీరు మంచిది కాదంటారు, మొన్న భారత్లో మిరపకాయ యొక్క శ్రేష్టత్వాన్ని గురించి పెద్ద వ్యాసమే రాశారు, నేను ఎవరి మాట వినేది, ఉండండి చదువుతారు, వింటే మీకే తెలుస్తుంది, ఎండిపోతారని మీరంటారు. పల్నాటి రెడ్లంతా మిరపకాయలు దట్టంగా తినడం వల్లనే కండలు పెరిగి బలిష్ఠులై ఉన్నారట, కారం ఎక్కువ తినడం వల్లనే ఆంధ్రులకు బుద్ధి వికాసము, ధైర్య సాహసాలు, పట్టుదల బాగా ఉన్నవట, ఉండండి విందురుగాని అని చెప్పి వెంకటరత్నం చేత పుస్తకం తెప్పించి చదివించారు భగవాన్. ఆమె మరి మాట్లాడలేకపోయింది. అవతార సమాప్తి 1948 నవంబర్లో భగవానుని ఎడమ చేతి పైభాగంలో వెనుక పక్కన ఉలిపిరికాయ వలె ఒక కురుపు కనిపించి దినదినం ఎదుగుతూ 1-2-49 నాటికి గోళీకాయంత లావు అవటం వల్ల ఆశ్రమ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ శంకర్రావు గారు, రిటైర్డ్ సర్జన్ శ్రీనివాసరావు కలిపి, ఇది రోజు రోజుకు ఎదుగుతున్నదే, శస్త్రచికిత్స చేస్తామని శ్రీవారితో మనవి చేస్తే, ఎదిగితే ఎదుగుతుంది మనకేమి, దాని పని అది చూచుకుంటుంది, మనకెందుకు కదల్చడం అని సెలవిచ్చారట భగవాన్. అది అంతకంతకు అధిక కావడం చూసి డాక్టర్లు భయపడి భగవాన్ని సమాధానపరిచి 9-2-49 ఉదయాన ప్రథమ చికిత్సగా ఆపరేషన్ చేశారు. కట్టు ఎవరికి కనిపించరాదు, కప్పుకునేందుక కండువా ఉన్నదా, తొడుక్కునేందుకు చొక్కా ఉన్నదా, 1/2 గజం వెడల్పు 35 గజం పొడుగు ఉండే తుండుగుడ్డయే కదా శ్రీవారి దుక్కుల వస్త్రం, దానితోనే కట్టు కనిపించకుండా చలికంఠం కట్టుకున్నట్లు కట్టుకునేవారు. సందుల్లోంచి ఎవరి కళ్ళనైనా పడేది, చొరవగలవాళ్ళు చేతికి అదేమి అని భగవాన్ నవ్వుతూ, చేతికి అదేమి అంటే భగవాన్ నవ్వుతూ, దండకడియం పెట్టుకున్నానని, లింగం పుట్టిందని, ఇది స్వయంభూలింగమని సెలవిచ్చేవారు. ఆ వెనుక కొద్ది రోజులకే కట్టు విప్పారు, గాయం మానుతున్నదని అన్నారు. మొత్తం మీద 17-3-49 జరిగిన కుంభాభిషేక సందడిలో ఆ విషయం ఎవ్వరికీ గెప్తులేదు. ఈ సందడి తగ్గిన వెంటనే తిరిగి కురుపు సెలవేసేదిందన్న విషయం అందరికీ తెలిసింది. పచ్చి ఆకులు, అత్తిపాలు మంచిదన్నారు. కొందరు మందు పట్టి అయితే మంచిదని మరొకరు తెచ్చివేశారు. 24-3-49 రాఘవాచారి మొదలైన డాక్టర్లంతా వచ్చి ఇవేవీ కాదని తిరిగి ఆపరేషన్ చేయాలని 27-3-49 వచ్చి చేస్తామని తీర్మానం చేసి వెళ్ళారు. నాకేమో భయం తోచి శ్రీవారిని సమీపించి, ఇన్ని ఆపరేషన్లు ఎందుకు, పచ్చకామెరలో నాటి వల్లనే స్వయంగా ఏమైనా మందు చెప్పి వేసుకుని నయం చేసుకోరాదా అని ప్రార్థిస్తే, వారంతా పెద్ద పెద్ద డాక్టర్లు, వారి వైద్యాలు కానీ అని ఒకసారి అయింది కదా, మళ్ళీ ఎందుకు, భగవాన్ స్వయంగా చూసుకోరాదా అంటే, ఈసారికి పోని, మళ్ళీ వస్తే మనం చూచుకుందాంలే అని సెలవిచ్చారు భగవాన్. 27-3-49 ఉదయాన భగవాన్ సన్నిధిలో ఆపరేషన్ విషయమై ప్రసంగమే జరుగుతూ ఉండగా డాక్టర్లు వస్తే, అదిగో వచ్చారు డాక్టర్లు అంటూ భగవాన్ కాళ్ళు సవరించుకోవడం చూచి, జరిగేది జరగనే జరుగుతుంది, జరగనిది జరగదు అన్న ఉపదేశం భగవాన్ ఈ విషయంలో కూడా ఆచరణ రూపకంగా చూపుతున్నారే అన్నాను. భగవాన్ దృఢస్వరంతో, అవును, జరిగేది జరగనే జరుగుతుంది, మనం వద్దన్నా ఆగదు అని సెలవిస్తూ సోఫా దిగి ఆసుపత్రిలో ప్రవేశించారు. 1949 మే నెల సగం వరకు కొంత సంతృప్తిగానే కాలం గడిచిపోయింది. ఆ వెనుక కుట్లు పూడినవని, రక్తం కారుతున్నదని ఆందోళన బయలుదేరింది.
1949 జూన్లో ఆ పుండుకు ఎండ తాకితే మంచిదన్నారని గోశాల వెనక కుర్చీ మీద కూర్చోపెట్టి డాక్టర్లు కట్టువిప్పి పుండు కడిగిన వెనుక కొంచెం సేపు అట్లాగే ఉంచేవారు. ఆ సమయంలో భయపడే భక్తులను చూచి భగవాన్ నవ్వుతూ ఆ వ్రణం చూపి, ఆహాహా, చూడండయ్యా, సూర్యకాంతమణి మన చేతికి ఆభరణమైంది ఎంత ఎర్రగా ఉన్నదో చూచారా? ఆ సూర్యరశ్మి దీని మీద పడి ధగ ధగ ప్రకాశిస్తున్నది చూడండి అనేవారు. అది విపరీతంగా రక్తం కారడం చూచి, అయ్యో ఇలా కారుతున్నదే అని వారంటే, కారణీయండి, సూర్యకాంతమణి కదా, సెమంతక మణి వలనే ఇది నిత్యం బంగారం పెడుతున్నదన్నమాట. అది పచ్చ బంగారం అయితే ఇది ఎర్ర బంగారం చూడండి ఎంతెంత వర్షిస్తున్నదో అని భగవాన్ సెలవిచ్చేవారు. భగవాన్ ఎలాగైనా శరీరం బాగుపరుచుకోరాదా అని భక్తులు ఎవరైనా ప్రార్థిస్తే నాదేమున్నదని, నేనేం చేసేది అని భగవాన్ సెలవిచ్చేవారు. ఆ రోజుల్లోనే కట్టుకట్టే డాక్టర్లు మరికొందరు భక్తులు ఈ వ్రణం ఇంత ఘోరంగా ఉన్నదే, భగవాన్ రవంత సంకల్పం తెచ్చుకుని నయం చేసుకోరాదా అని ప్రార్థిస్తే సరిపోయింది. శరీరం ఒకటి ఉన్నదని, ఆ శరీరానికి చేతులున్నవని, అందులో ఒక చేతికి వ్రణమని మీరంతా అంటూ ఉంటే విని ఆ దృష్టితో చూస్తే తోస్తున్నది కానీ లేకుంటే నాకేం తోచటం లేదే, ఎవరి కొరకు సంకల్పం తెచ్చుకోవాలి అన్నారట భగవాన్. మా కొరకు అన్నారట సాంబశివరావు. తమరొకరు ఉన్నారా ఇక్కడ? సరిసరి అని సెలవిచ్చి డాక్టర్ల వైపు తిరిగి, ఏమండి, అంతా వచ్చినట్లే అది వచ్చి బాహువెక్కి కూర్చున్నది, మీరంతా వారికి సేవ చేస్తున్నారంటే వచ్చిన వారిని గౌరవిస్తున్నారన్నమాట, మణి కదా, దాన్ని చూచి బ్రహ్మచందన్ వారెవరు అని అన్నారట భగవాన్. 5/7/49 నుండి పచ్చాక పసరులతో వళువాయి తాత కట్టుకట్టడానికి ఆరంభించాడు. అతడిది ప్రారంభించక ముందే రక్తం కారుతూ విభత్సంగా ఉన్న ఆ పుండు చూచి పట్టరాని దుఃఖంతో, అయ్యో భగవానే, ఎంత ఘోరంగా ఉన్నది, పుట్టపుండు స్వామి, దీన్ని అసలు కదల్చనే రాదు, ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారు? ఆరంభంలోనూ నాకు తెలిసి ఉంటే ఆకులు వేసి కట్టేవాణ్ణి, ఎంత ముదిరిపోయింది స్వామి అంటూ వలవల ఏడ్చాడట. భగవాన్ చిరునవ్వుతో, అది కాదు తాత, నేను అసలు మొదటనే బాధే లేదు కదా, ఆపరేషన్ ఎందుకయ్యా వద్దు అన్నాను. భగవాన్ అన్నీ వద్దునే అంటారు, ఇట్లా వదిలితే కష్టం కాదా అని ఆపరేషన్ చేశారు. అంతకన్నా పెద్దదిగా ఎదిగింది. మళ్ళీ ఆపరేషన్ చేస్తామంటే అది ఎందుకు వచ్చిందో ఏమో, దాని పని అది చూచుకుంటుంది, మీకెందుకయ్యా శ్రమ, ఆగండంటే ఆగక మళ్ళీ కోశారు. మీ పని ఇట్లా కొన్నదా అని బాగా ఎదుక్కుని వచ్చింది. చెయ్యి తీసివేసి ఏమేమో చేస్తామన్నారు, ఏం వద్దులేండి అదే పోతుంది పొమ్మన్నాను. రేడియం సుదులు వేసి కట్టారు. కొన్నాళ్ళు కాస్త అడిగినట్లు ఉంటే బుస్సులు పైకి లేచింది తాత, విషం కక్కినట్లు నెత్తురు కక్కుతోంది. వాళ్లకు దీనికి ఒకటే యుద్ధం, ఎవరు గెలుస్తారో చూద్దామని ఊరుకున్నాను తాత అని సెలవిచ్చారు.